సో మొత్తానికి మనందరికి అర్థమైన కార్యక్రమమే ఇదంతా. బలహీనమైనటువంటి జీవోతోటి బలహీన వర్గాలను మభ్యపెట్టాలని రేవంత్ రెడ్డి మొత్తం ఆ సమాజం అంతా, అగ్రకుల పాలకులంతా, అన్ని పార్టీలో ఉన్నటువంటి పాలకులంతా కలిసి మూకుమ్మడిగా చేసినటువంటి కుట్రకు నిన్నటి ఫలితమే మనం చూసినాం. నేను మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, వీళ్ళెప్పటికీ మనోళ్ళు కాదు అని చెప్తూనే ఉన్నా. కాంగ్రెస్లో ఉన్న రెడ్డి, బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి, బీజేపీలో ఉన్న రెడ్డి, వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలంతా ఒక్కటై ఈ డ్రామా చేసి తినే టైంకి బీసీల బుక్కను గుంజేసిరు, వాళ్ళ తలను గుంజేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఇవాళ కొత్తనా? ఏం జరిగింది గతంలో? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక చరిత్ర తెలవాలి. ఆ చరిత్రను కాసేపట్లో మీ ముందు పెడతా. ఎవరు వీళ్ళు? రేవంత్ రెడ్డికి బీసీల రిజర్వేషన్ ఇచ్చేంత ఇష్టముందా? రేవంత్ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ, జానారెడ్డి అనేటువంటి ఓ ముసలి నక్క చేసిన ఎత్తులో ఈ వ్యవహారం అంతా నడిచింది. కానీ గుర్తుపెట్టుకో జానారెడ్డి, నీ కొడుకులను రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయకపోతే, నీ రాజకీయ ఉనికి ఎక్కడ లేకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఇవాళ 2.5 కోట్ల మంది బీసీల కళ్ళల్లో దుఃఖాన్ని చూసినావు కదా నువ్వు. ఇవాళ ఆ దుఃఖానికి కారణమైనవు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా మూకుమ్మడిగా చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఈ కుట్ర ఇవాళ బట్టబయలైపోయింది. ఇందులో నిన్న కొద్దిమంది లీడర్ల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే నవ్వొస్తుంది నాకు. ఫస్ట్ రోజు వాళ్ళ వీడియోలో ఏం మాట్లాడిరో చూడ్రి మీడియా ముంగట, సెకండ్ రోజు ఏం మాట్లాడుతున్నారో చూడ్రి. వాళ్ళు అగ్రవర్ణ పార్టీల ప్రతినిధులుగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక ఆయన కాంగ్రెస్కి ఇబ్బంది కాకుండా బీజేపీని అంటాడు, ఇంకొక ఆయన బీజేపీకి ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ని అంటాడు, ఇంకొక ఆయన బీఆర్ఎస్కి ఇబ్బంది కాకుండా ఈ రెండింటిని అంటాడు. మరి వీళ్ళని చూస్తూ ఉంటే బీసీ సమాజం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంది. వీళ్ళు ఎవరు మనోళ్ళు కాదు, కానీ ఇవాళ వాళ్ళ నాటకాలు చూస్తూ ఉంటే, నేను రెడ్ల నాటకాలు అది నేను పసిగట్టి చెప్తూనే ఉన్నా, కానీ వీళ్ళ నాటకాలు కూడా గమ్మత్తున్నాయి. ఇక్కడ చాలా విచిత్రమైన నాటకాలు. పేరుకు బీసీలమని చెప్పుకొని తిరిగి కాంగ్రెస్ ఆయన మంచిగానే చేసిండు, బీజేపీ ఆయన మోసం చేసిండు అని ఒక ఆయన, బీజేపీ ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, వీళ్ళే మోసం. ఏంది మనం ఏమన్నా అధికార ప్రతినిధులమా? దానికి వాళ్ళ పార్టీలకు, అగ్రవర్ణ పార్టీలకు బానిసలు. ఏం ఆశిస్తున్నారు ఇంకా వాళ్ళ దగ్గర? ఆశించేది ఏంది? మీ బయటలు ఇక్కడ వేస్తే జనం, మొన్నటిది ఇయ్యాలది వేస్తే జనం చీ అనేటట్టు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం జరిగింది? ఈ జీవో కొట్టుడు పోవడానికి కారణం ఏంది? నేను ముందే చెప్పిన సోదరులారా, నేను చెప్పినా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కాదు నేను చెప్పింది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో చెప్పిన ఈ మాట. ఎందుకు చెప్పిన సభలో అంటే, కులగణన రిపోర్ట్ను సభలో పెట్టలేదు, ఎంపారికల్ డేటాను సభలో పెట్టలేదు, డెడికేట్ కమిషన్ రిపోర్టు సభలో పెట్టలేదు. ఇవి ఏవి పబ్లిక్లో పెట్టకుండా సీక్రెట్ డాక్యుమెంట్గా పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ రాదనేది నేను బల్ల గుద్ది మరీ చెప్పిన. కావాలంటే మళ్ళొకసారి బయట చూడండి, నేను చూపిస్తా నేనేం చెప్పినా ఒకసారి చూడండి. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష? వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం. ఇది నేను ఆ రోజే చెప్పిన, వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రోజు చెప్పిన, వీళ్ళు బిల్లు పెట్టిన రోజు చెప్పిన, ఇది నిబంధనలకు అనుకూలంగా తయారైతున్న బిల్లు కాదు. ఇది పుట్టుకతోనే
మరణం డేటును పుట్టింది, ఎక్స్పైరీ డేట్తో పుట్టింది బిల్లు అని క్లియర్గా చెప్తే చాలామంది మంత్రులు తీన్మార్ మల్లన్న గట్లే మాట్లాడుతాడు, ఆయనకి ఏమెరక అని చెప్పానన్నారు. నాకేమెరక కాదు, నేను చాలా ఇన్డెప్త్కు పోయిన దీంట్లో. ఈ వర్గాలకు బీసీలకు న్యాయం జరగాలంటే ఏమి చేయాలనే దాంట్లో 1952 దగ్గరికి కూడా పోయిన నేను. ఆ రోజు నుంచి ఏం జరిగింది, ఎక్కడికి వచ్చినాం, ఏం లెక్క మొత్తం అన్ని పరిశీలించి నేను సభకు వచ్చి మాట్లాడినా. ఉత్తగా మాట్లాడలే, అధికారులు రాసిచ్చే చిట్టీలు చదివే టైప్ కాదు నేను ఇన్డెప్త్గా పోయి మాట్లాడినా. కులగణనను కేవలం అప్పర్ క్యాస్ట్ జనసంఖ్యను పెంచుకోవడానికి వాడినరు, బీసీల కోసం కాదు అని చెప్పిన. కాగితాలు తలగబెట్టిన ఇక్కడ నేను కాగితాలు తలగబెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయించిండు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ నేను గాలబెట్టినా కదా, ఇప్పుడు నీకు జీవో కాగితాన్ని ఎడదలగబెట్టమంటావు, జీవో నెంబర్ 9 ఎడదలగబెట్టమంటావు. నేను ఏదైతే చెప్పినో అదే జరిగింది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, ఇది కేవలం రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్తూనే ఉన్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.